భారీ నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. ఈరోజు ఆయన మన స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే గారు. నమస్తే. నమస్తే. నిన్నైతే సరికొత్త రికార్డులు సృష్టించాయి స్టాక్ మార్కెట్ సూచీలు. తాజా జీవితకాల గరిష్టాలను తాకాయి. అంతర్జాతీయంగా ఉన్న సంకేతాలు, మార్కెట్ నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు దీనికి కారణంగా మనకు కనిపిస్తున్నాయి. సరే, ఎనీహౌ ఇంకా మనం జస్ట్ వీఆర్ అహెడ్ ఆఫ్ 1 వీక్ అంతే. వచ్చే వారం ఈ సమయానికి కౌంటింగ్, తొలి ఫలితాలు వచ్చేస్తే ఉంటాయి. దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్ ట్రెండ్స్ మారే అవకాశం ఉంది. సేమ్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఒకవేళ ప్రతికూల ఫలితాలు వచ్చి ఇండి కూటమి ఫామ్ చేస్తే ఎలా ఉండబోతుంది మార్కెట్? అంటే ఎలక్షన్ రిజల్ట్ ఆల్రెడీ డిస్కౌంట్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగానే ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇది కూడా మనకి పాజిటివ్గానే రన్ అవుతుంది. మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్లో నడుస్తుంది, ఏదైతే మనకి 22,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్ల వరకు కూడా మార్కెట్ లాస్ట్ 2 వీక్స్గా కూడా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్లోనే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇండికేషన్ కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా సేమ్ గవర్నమెంట్ సెంటర్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున మళ్ళీ ఏదైనా పెద్ద మూమెంట్స్ అయితే ఏముండో మామూలుగా ఎలక్షన్ రోజులో సెంటిమెంట్గా మామూలుగా ఏదైతే ఆప్షన్స్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ కొంచెం హెవీ మూమెంట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో కొంచెం మూమెంట్ రావడం అయితే సహజం. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మార్కెట్ మాత్రం పాజిటివ్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో భాగంగానే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే లాస్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఈ వీక్ కూడా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఆర్ ఏదైనా నిఫ్టీ 22,800 ఈజ్ ద సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ 23,000 నడుస్తుంది. నిఫ్టీ మే కాంట్రాక్ట్ 22,800 ఈజ్ ద సపోర్ట్ లెవెల్. బట్ 800 నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడం, లేకపోతే 23,100 నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్కి రావడం, ఇక్కడే ఒక 400 నుంచి 500 పాయింట్ల మధ్యలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఇంకా అంటే సెక్టర్ వైజ్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇంపాక్ట్ న్యాచురల్గా గవర్నమెంట్లో మారినప్పుడు సెక్టర్స్ మీద ఆ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది కదా? ఎస్. యాక్చువల్గా ఏంటంటే మోడీ గవర్నమెంట్ యాక్చువల్గా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే దానికి సంబంధించిన దాంట్లో ఒక 4 సెక్టార్స్ని ప్రధానంగా మనం తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 రైల్వేస్, 3 డిఫెన్స్ సెక్టార్, 4 స్పేస్. ఈ 4 సెక్టార్ల దానికి సంబంధించినటువంటి స్టాక్స్లో మంచి మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే దాంట్లో జిఎంఆర్ పోర్ట్స్ ఆర్ జిఎంఆర్ ఇన్ఫ్రా కానీ, అదే పిఎన్సి ఇన్ఫ్రా కానీ, అదేవిధంగా ఐఆర్బి ఇన్ఫ్రా కానీ, ఈ 3 కూడా ప్రధానంగా మనకి మార్కెట్లో ఇన్ఫ్రా దానికి సంబంధించిన దాంట్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇంకా మార్కెట్లో దానికి ఇంకా ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ 3 అదేవిధంగా రైల్వేస్ దానికి చూసుకున్నట్టయితే ఒక 3 స్టాక్స్ని మనం సజెస్ట్ చేస్తున్నాం. రైల్వేస్లో అయితే ఐఆర్ఎఫ్సి మార్కెట్లో చాలా 100% అబోవ్ మార్కెట్లో మల్టిపుల్ వేస్లో ముందుకు వెళ్తున్నటువంటి స్టాక్స్. అదేవిధంగా ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమం లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్ ఒకటి. అదేవిధంగా ఇర్కాన్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్, దీనికి కూడా ఆల్రెడీ ఆన్ రికార్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా కమింగ్ డేస్లో కూడా ఇంకా ప్రాజెక్ట్స్, ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రైల్వేస్లోనూ ఇప్పుడు వచ్చినటువంటి చేంజెస్ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం టోటల్గా రైల్వేలో ఉన్న దానికి సంబంధించినటువంటి అన్ని ట్రైన్స్తో సహా, కొత్త ట్రైన్స్తో సహా అన్నీ కూడా డిఫరెంట్ మోడిఫికేషన్ జరుగుతూ మార్కెట్లో ఆ సెక్టార్ని కూడా బాగా ముందు తీసుకెళ్తున్నటువంటి గవర్నమెంట్ ఇది. అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డిఫెన్స్ కూడా ఎప్పుడు చేసేదానికన్నా డబుల్ ఎలాకేషన్ జరగడం వల్ల డిఫెన్స్లో కూడా ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఒకటి, అదేవిధంగా మెస్డాక్ ఏదైతే మనకి దీనికి సంబంధించినటువంటి సీస్లో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మెస్డాక్ చాలా ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ. అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఈ 3 కూడా లాస్ట్ 1 ఇయర్గా కూడా లాస్ట్ 2 ఇయర్స్ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. ఇంకా ప్రోగ్రెస్ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మన డిఫెన్స్కి వచ్చేటప్పటికి ఇలాంటి స్టాక్స్లో మనకి మన ఎంట్రీ ఇస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే స్పేస్ దానికి సంబంధించిన దాంట్లో అపోలో మైక్రో సిస్టమ్స్ వీళ్ళది ఏదైతే చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నది స్టాక్ కూడాను. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ తర్వాత బీఈఎల్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇది లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మనం చెప్తున్నా చాలా మంచి ప్రోగ్రెసివ్గా ఉండే స్టాక్. లాస్ట్ 2 వీక్స్లోనే సుమారుగా 20-25% మార్కెట్లో పెరిగింది. ఇంకా బిగ్ స్కోప్ టు ఇంక్రీజ్ దిస్ బీఈఎల్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. సో ఈ 4 అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రైల్వేస్, డిఫెన్స్, స్పేస్, ఈ 4 సెక్టార్లో కూడా
మీరు మనం చెప్పిన స్టాక్స్లో మీరు కూడా జస్ట్ ఒకసారి చూసుకుని దాని యొక్క వేరియబుల్స్ అన్ని చూసుకుని దాన్ని మీరు ఒక 6 months నుంచి 1 year కానీ మీరు హోల్డ్ చేయగలిగితే మీకు అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి స్టాక్ కూడా దేనికి దానికి చాలా అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా నోన్ కంపెనీస్ అయినటువంటి BDL లాంటి HCL లాంటి కూడా మనం చూసినట్టయితే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చూసినట్టయితే సుమారుగా 55,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే రిటర్న్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ సుమారుగా 190%, 200% మల్టిపుల్ హోల్డ్స్లో మనకి అద్భుతమైన ప్రాఫిట్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. అంటే లాస్ట్ ఇయర్ అయినా అంటే లాస్ట్ 3 years నుంచి కూడా 100% హైక్ ఇస్తున్నటువంటి కంపెనీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ చూసుకున్నట్టయితే HAL చూసుకున్నట్టయితే ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా స్పేస్ దానికి సంబంధించిన స్టాక్ ఇది. సుమారుగా 3,50,000 కోట్లు చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం దీని యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 250% లాస్ట్ ఇయర్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 3 yearsగా కూడా 100% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే బ్యాంకులో సేవింగ్ చేసుకోవడం కానీ FD కన్నా మనకు కొంచెం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ ఒక 10 to 15%, ఒక లేదా 20%, 30% మార్కెట్ బాగుంటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మనం మార్కెట్లో కొంచెం రిస్క్ అయినా సరే మార్కెట్లో పెడతా ఉంటాం. దానికి 100% న్యాయం చేస్తూ 100%, 200% హైక్ అవుతున్నటువంటి స్టాక్స్లో ఇది హైదరాబాద్ ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన దాంట్లో కూడా భారత్ ఎలక్ట్రికల్స్ దాంట్లో చూసినట్టయితే ఇది కూడా 2,20,000 కోట్లు చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్, మంచి పార్టిసిపేషన్ ఉన్నటువంటి కంపెనీ. దాంట్లో దీనికి కూడా ఏదైతే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 160% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అది లాస్ట్ 3 years నుంచి కూడా చూసుకుంటే 80% రిటర్న్. యాక్చువల్గా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం 15% రిటర్న్ వస్తేనే 160% నిజంగా మీరు 100 రూపాయలు పెడితే దానికి ఇంకో 160 రూపాయలు యాడ్ అవుట్ ఉన్నది. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ 2-3 years నుంచి కూడా మార్కెట్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కూడా ఎప్పుడు కూడా పెద్దగా మూవ్మెంట్ లేని కూడా అన్ని కూడా 100% హైక్ తోటి ముందుకెళ్ళినటువంటి లాస్ట్ 2-3 years కూడా. ఇదే కంటిన్యూ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ కూడా పాజిటివ్గా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మన యొక్క ఇండియన్ మార్కెట్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్నది, ప్లస్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ HIS ఇన్వెస్ట్మెంట్స్ అన్నది FIS ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్కి అయితే కొంచెం పాజిటివ్ సెంటిమెంటే బాగా నడుస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా కరెక్షన్ జరిగినా సరే 1 or 2 days ఏదైనా ఒక 500 నుంచి 1000 పాయింట్లు తగ్గినప్పుడు కూడా అది మళ్ళీ కన్సాలిడేషన్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి లాస్ట్ 2 years నుంచి కూడా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 రంగాలు ఇన్ఫ్రా, రైల్వే, డిఫెన్స్ అండ్ స్పేస్, వీటికి సంబంధించి మదుపర్లు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవటం బెటర్ అంటారా? ఎస్ యాక్చువల్గా ఎందుకంటే ప్రోగ్రెసివ్ సెక్టర్స్ చాలా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేసి బడ్జెట్ అలొకేషన్ చేసి వాటి యొక్క ఆర్డర్స్ని ఇచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తున్న సెక్టర్స్లో ఈ 4 సెక్టర్ని ప్రధానంగా తీసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఏదైతే రీటైల్ సెక్టర్లు కానీ లేకపోతే FMCG సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా 100% భరోసాతో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్సే కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రెస్లో కూడా పార్టిసిపేషన్ భాగం చేస్తున్నటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా అంటే విజిబుల్ గ్రోత్ లో వీళ్ళు ఉన్నారు. 100% మన కళ్ళ ముందు మనకు క్లియర్గా, ఎందుకంటే మనం ఏది పెట్టినా సరే వితౌట్ బేస్ లేకుండా మనం పెడతానికి మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాం. ప్లస్ ఏమో దాని యొక్క ఇదేనైనా సరే ఆ ప్రోడక్ట్ బేస్డ్ కానీ దాని యొక్క బేస్ కానీ చూసుకుంటేనే మనం వెళ్తాం. అలాంటి దాంట్లో గవర్నమెంట్ దాంట్లో పబ్లిక్ సెక్టర్ దాంట్లో నవరత్న కంపెనీస్లో ఎప్పుడు కూడా లేనటువంటి గ్రోత్, అద్భుతమైన గ్రోత్ చూస్తున్నాం. మన కళ్ళ ముందు కూడా దీనికి ఇంకా ఆర్డర్స్, పైప్ లైన్ ఆర్డర్స్ ఏమున్నాయి, ఇంకా మనకి ముందుకు ఏం తీసుకెళ్తున్నాయి అన్నది అంతా కూడా క్లియర్ కట్ ఇండికేషన్. కాబట్టి ఇలాంటి వాటిలో మనకి మంచి ప్రోగ్రెస్గా అంటే ఈ ఎలక్షన్ బేస్ అడిగారు కాబట్టి ఈ సెక్టార్స్లో మీరు ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేసుకోగలిగితే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అంటే మీరు చెప్పేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఫ్రెష్గా తీసుకున్న వాళ్ళు కూడా కాంటెంప్లేట్ చేసినా కూడా ఇబ్బంది లేదు. మీరు ఆల్రెడీ 100% ఆల్రెడీ పెరిగిపోయింది కదా సార్. ఆల్రెడీ BEL 100 రూపాయల నుంచి 220 రూపాయల వరకు 230 రూపాయల వరకు వచ్చింది కదా సార్. అప్పుడు మీరు చెప్తే ఇప్పుడు 270, 290 అయిపోయింది కదా సార్ అయినప్పటికీ కూడా ఇక నుంచి కూడా మంచి ప్రోగ్రెస్ ఉండే స్టాక్స్. ఎందుకంటే ఏ స్టాక్ దాన్ని ఇదే హై అని మనం చెప్పలేము. మార్కెట్లో 22,000 వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తే సార్ మార్కెట్ మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది ఏమనంటే అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ తప్ప మార్కెట్ మాత్రం ప్రోగ్రెసివ్గా ఉంటే మనం ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేము ఇదే హై అనడానికి. లాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ఇదే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 100 రూపీస్ దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 200, 230 అయిన తర్వాత మనం రికమెండ్ చేసాం 225 దగ్గర నుంచి 230 మనం లాస్ట్ 1 month 4 weeks బ్యాక్ చూసుకున్నట్టయితే అక్కడి నుంచి మార్కెట్ అద్భుతంగా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నది. అలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండటం వల్ల మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ప్రోగ్రెసివ్గాను చాలా ఇంట్రెస్ట్గాను మార్కెట్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా మార్కెట్లో కరెక్షన్ జరిగినా
అది తాత్కాలికమైన కరెక్షనే తప్ప మార్కెట్లోనూ మన ఇండియన్ మార్కెట్స్కి అయితే వచ్చినటువంటి డోకా ఏం లేదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నోటిఫై చేస్తున్నాను. అలా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి మనకి కరోనా టైంలో కూడా మన ఇండియన్ మార్కెట్ కరెక్షన్ 50% కరెక్షన్ జరిగిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 monthsలోనే మళ్ళీ రికవర్ అయ్యి కోలుకుని, అంటే అంతకన్నా పెద్ద ఉపద్రవం అయితే ఏది ఉండదు కదా ఉన్న దాంట్లో మనకి. అలాంటి దాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి మార్కెట్ ఇది. కాబట్టి మన మార్కెట్స్కి పెద్దగా డోకా ఉండదు. ప్రోగ్రెసివ్గా ఉన్న స్టాక్స్లో మీరు ఐడెంటిఫై చేసుకోవడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, అంటే మీ యొక్క కెపాసిటీ ప్రకారం సిప్ మోడల్లో పెట్టుకున్నప్పుడు కూడా నెల మీరు 1000 రూపాయలు పెట్టుకున్నా 5000 పెట్టుకున్నా ముందు ఏంటంటే మార్కెట్లో ఉండటం అన్నదే ప్రధానం. అది ఉంటే మార్కెట్లో ఖచ్చితంగా మీకు ఏ స్టాక్ అన్నది మనం చూసుకుని ఇలాంటి స్టాక్స్లో కూడా పెట్టుకుంటే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్. ఇక మన రెగ్యులర్ సెక్టర్స్ వద్దాం సార్. ఐటీ ఎలా ఉండబోతోంది? ఈ రోజు సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ నిన్న కొంచెం బాగా భారీగా పెరిగింది కాబట్టి కొంచెం కరెక్షన్ అయితే మనకి కొన్ని సెక్టార్స్లో కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఐటీ అయితే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్. ఏదో 1-2 స్టాక్స్ విప్రో లాంటిది, ఎల్టీఐఎం లాంటిది గట్రా, ఎల్టీటీఎస్ లాంటివి కూడా ప్రోగ్రెస్ ఉన్నప్పుడు కూడా, కానీ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అదేవిధంగా టెక్ మహేంద్ర, ఎంఫోసిస్ సిస్టమ్స్, కోఫోర్జ్ లాంటి ప్రధానమైనటువంటి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం, ఎందుకంటే ఈ రోజు అయితే ఐటీని మాత్రం కొంచెం డౌన్గా తీసుకోవచ్చు. మార్కెట్లో ఈ రోజు మాత్రం ప్రోగ్రెసివ్గా ఉండే సెక్టార్ అయితే మాత్రం మెటల్ అండ్ ఫార్మా. ఓకే, మెటల్స్ అండ్ ఫార్మా. మెటల్ ఆల్రెడీ ఏదైతే హిండాల్కో కానీ, అదే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, అదేవిధంగా ఏదైతే సెయిల్ కానీ, అదాని ఎంటర్ప్రైజ్, ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం నేషనల్ మిలియన్ దగ్గర నుంచి మెటల్ సెక్టర్ అంతా కూడా ప్రోగ్రెసివ్గా ఉంది ఈ రోజున. కాబట్టి ఈ రోజున ఏదైనా ప్రోగ్రెసివ్ సెక్టర్ ఏదైనా ఐడెంటిఫై చేస్తే అది మెటల్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్. ఫార్మా కూడా ఏదైతే ఫార్మా కూడా కంప్లీట్ బులిష్ ఉంది ఈ రోజున. ఫార్మా చూసుకున్నట్టయితే ఏదైతే గ్లెన్మార్క్ కానీ, అదేవిధంగా అరబిందో ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, ఇప్కా ల్యాబ్స్ కానీ, అదేవిధంగా లుపిన్ కానీ, జైడస్ లైఫ్ కానీ, బయోకాన్ కానీ, సిప్లా కానీ, ఆల్మోస్ట్ సెక్టర్ అంతా కూడా ఈ రోజున మార్కెట్లో కొంచెం లారస్ మనం మార్కెట్లో బాగా బాటమ్ అవుట్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మనం బాగా రికమెండ్ చేస్తాం. ఈ రోజు అయితే మాత్రం కొంచెం రెడ్డీస్, ఎందుకంటే డే హై బ్రేక్ చేసింది, వీక్లీ హై బ్రేక్ చేసింది. ఈ రోజున రెడ్డీస్ కొంచెం ఇంట్రాడే బెట్ చేసుకునే వాళ్ళకి రెడ్డీస్ కొంచెం మనం సజెస్ట్ చేస్తున్నాము. సజెస్టబుల్గా ఉంది. రెడ్డీస్లో కూడా ఈరోజు బ్రహ్మాండంగా మార్కెట్లో ముందుకు దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదే రెడ్డీస్తో పాటుగా మన ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్, రెడ్డీస్ అండ్ దివీస్ ల్యాబొరేటరీస్ ఫార్మాలో మీరు బాగా ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళచ్చు. ఎస్పెషల్లీ ఈరోజు ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకు రెడ్డీస్ అండ్ దివీస్ 2 స్టాక్స్ కూడా కొంచెం ప్రోగ్రెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. అయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రెండు కూడా ఫైనాన్స్ సెక్టర్ వచ్చేప్పటికి కంప్లీట్గా బులిష్లో ఉన్నది. ఫైనాన్స్ సెక్టర్ అంటే మనకి ఏదైతే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, అదేవిధంగా ఏదైతే ఎస్బీఐ కార్డు కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫైనాన్స్ సెక్టర్ అంతా కూడా, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్గా ఉన్నాయి ఈ రోజున. కాకపోతే బ్యాంకింగ్ మాత్రం, అంటే ఫైనాన్స్ సెక్టర్ అయితే ప్రోగ్రెస్గా ఉంది, బ్యాంకింగ్ మాత్రం కొంచెం ఇండెసిషన్ పాయింట్లో ఉంది. కొన్ని యాక్సిస్ బ్యాంక్ లాంటిది ఈ రోజున బెట్టింగ్ చేస్తే మామూలుగా ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ కూడా మనం ఈ రోజున సజెస్టబుల్గా తీసుకుంటున్నాం చెప్తున్నాము. నిన్న మార్కెట్ని ఎంతలా నిలబెట్టడానికి కారణమైనటువంటి యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అవి ఈ రోజు కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. ఈరోజు ఇంట్రాడేలో అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే ఏదైతే డే హైనే కాదు వీక్లీ హైని కూడా బ్రేక్ చేసుకుని నిన్నటి రోజున మార్కెట్లో ప్రోగ్రెస్గా ఉంది. ఈ రోజున కూడా మార్కెట్లో ప్రోగ్రెస్గా ఉంది. లాస్ట్ 2 days నుంచి కూడా మన యాక్సిస్ బ్యాంక్ని కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. నిన్న కూడా రికమెండ్ చేసాము. ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్, నిన్న అద్భుతమైన ప్రాఫిట్స్ని తీసుకోవడం జరిగింది. నిన్న ఎఫ్ఎంసీజీ ఎలా ఉంటుంది సార్? ఎఫ్ఎంసీజీ వచ్చేటప్పటికి ఈ రోజున కొంచెం మార్కెట్లో స్తబ్దంగా ఉంది, ఇండెసిషన్ పాయింట్లో ఉంది. అంటే కొన్ని స్టాక్స్ ప్రోగ్రెసివ్గా ఉన్నప్పటికీ మ్యారికో, ఏదైతే కాల్గేట్ పామోలిన్, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, లేకపోతే డాబర్ లాంటి, డాబర్ కూడా నిన్న కూడా మనం సజెస్ట్ చేస్తాం, ఈరోజు కూడా సజెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఆ డాబర్ అయితే ఈ రోజున ఎఫ్ఎంసీజీలో లీడ్ చేస్తుంది. దాన్ని మనం నిన్న ఐడెంటిఫై చేసి చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి కొన్ని ప్రోగ్రెస్గా ఉన్నప్పుడు కూడా ఏదైతే మనకి ఐటీసీ లాంటి, టాటా కన్జ్యూమర్ లాంటివి, లేకపోతేనేమో రాడికో లాంటి, ఇలాంటి కొన్ని మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా ఇండెసిషన్ పాయింట్ ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రోగ్రెసివ్గానే ఉందని చెప్పుకోవచ్చు ఎఫ్ఎంసీ. సార్, అండ్ ఆయిల్ అండ్ ఎనర్జీ అండి. ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఈ రోజున ఏదైతే కొంచెం మైనస్లో ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే ఐఓసీ కానీ, ఓఎన్జీసీ కానీ, బీపీసీఎల్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లోనే డౌన్లోనే. కొన్ని ఓన్లీ ఏదైతే అదాని
అదాని ఎనర్జీ ఏదైతే ఉందో, అదాని సోల్ ఏదైతే ఉందో అది రిలయన్స్ కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. రిమైనింగ్ అదాని గ్రీన్ కానీ, కోల్ ఇండియా కానీ, టాటా పవర్ కానీ, పవర్ గ్రిడ్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అని ఎనర్జీ సెక్టర్లో డౌన్ ట్రెండ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఓన్లీ అదాని ఎనర్జీ అండ్ రిలయన్స్, అదాని గ్రీన్ సోల్ ఉన్నదండి, అదాని గ్రీన్ సోల్ అదొకటి, రిలయన్స్ ఒకటి కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద ఎనర్జీ సెక్టార్స్, ఎనర్జీ స్టాక్స్ ఏదైతే అదాని గ్రీన్ కానీ, కోల్ ఇండియా కానీ, లేకపోతే టాటా పవర్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ కానీ, లేకపోతే ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎనర్జీ సెక్టర్ని మనం కొంచెం డౌన్ ట్రెండ్ కింద తీసుకోవచ్చు. ఆటోమొబైల్ అండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పుడు కూడా యాక్చువల్గా ఇండెక్షన్ పాయింట్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కొంచెం ఇండెక్షన్ పాయింట్లో ఉన్నాయి. మార్కెట్ 10:30 తర్వాత మార్కెట్ ఏదైనా ప్రోగ్రెసివ్గా ముందుకుంటే మాత్రం ఎక్సీడ్ ఇండస్ట్రీస్ లాంటిది, అదే అశోక్ లైలాండ్ లాంటిది, M&M లాంటి కొంచెం ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ అయితే హీరో హోండా మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, అపోలో టైర్ కానీ, టాటా మోటార్స్ కానీ, అయితే టీవీఎస్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. 50-50 ఇండెక్షన్ పాయింట్లో ఉంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా ప్రోగ్రెసివ్ ఉంటే మాత్రం ఎక్సీడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎక్సీడ్ బ్యాటరీ ఏదైతే ఉన్నదో అది అశోక్ లైలాండ్, M&M ఇవి కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. M&M కూడా కొంచెం ప్రోగ్రెస్. సో మొత్తానికి ఏంటంటే సెక్టర్స్ వైజ్గా వచ్చాము. ఈరోజు రికమెండేషన్లోకి వచ్చేప్పటికి LTIM, యాక్సిస్, PFC, REC అండ్ డాబర్ సజెస్టెడ్ సార్. ఎస్ సార్. LTIM ఏంటంటే మార్కెట్లో ఏదైతే లాస్ట్ ఒక 3 monthsగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక 4 monthsగా చూసుకున్నట్టయితే 6,200 దగ్గర నుంచి మార్కెట్ ఒక కరెక్షన్ తీసుకుని మళ్ళీ బాటమ్ అవుట్ అయ్యి 3,000 చిల్లర దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్లో 4,600 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ప్రజెంట్ ఇలాంటి దాంట్లో మనకి ఏదైతే ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 6 months నుంచి 1 year వరకు ఉన్నట్టయితే ఇది IT సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్ ఇది. దీంట్లో కొంచెం మార్కెట్లో ప్రోగ్రెస్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఇది ప్రోగ్రెస్. యాక్సిస్ ఒకటి, నిన్న కూడా యాక్సిస్ దెన్ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే మల్టిపుల్ వేస్లో బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ సార్ ఇది. బ్యాంకింగ్ సెక్టర్లో మన HDFC బ్యాంక్ తర్వాత మనం చెప్పుకోదగ్గ స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంకు. యాక్సిస్ బ్యాంక్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. దీంట్లో మీరు లాంగ్ టర్మ్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈరోజు ఇంట్రాడే కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 3 months నుంచి 6 months డౌన్ మీరు హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ PFC సార్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది కూడా ట్రిపుల్ టాప్ని మార్కెట్లో బ్రేక్ చేసుకుని, ఇంట్రాడేలో బ్రేక్ చేసుకుని, వీక్లీలో బ్రేక్ చేసుకుని, మంత్లీలో బ్రేక్ చేసుకుని మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్న స్టాక్ ఇది. మీకు ఇది 480 or 490 పై నుంచి మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్లో ఏదైతే 500 అబోవ్ మార్కెట్లో స్టాక్ ఉన్నంత వరకు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్. REC అండి, REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అండి. ఇది కూడా మార్కెట్లో మనకి ఏదైతే లాస్ట్ 2 days బ్యాక్ మనకి ఏదైతే 550 నుంచి 580 మధ్యలో మనకి బ్రేక్అవుట్ వచ్చింది. 550 అబోవ్ మనకి ఏ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో మనకి లాస్ట్ నవంబర్లో ఇది మనకి ఏదైతే 280 and 300 దగ్గర మనకి బ్రేక్అవుట్ రావడం, అక్కడి నుంచి సుమారుగా మనకి ఆల్మోస్ట్ 50 to 80% వరకు కూడా వితిన్ 6 months to 8 monthsలో మార్కెట్లో మంచి ప్రోగ్రెస్గా ముందుకెళ్ళినటువంటి స్టాక్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ డాబర్, ఇందాక కూడా డాబర్ FMCG ప్రొడక్ట్స్ దానికి సంబంధించింది. డాబర్ ఏదైతే మార్కెట్లో ఒక జనవరి దగ్గర నుంచి కూడా ఒక డౌన్ ట్రెండ్ 570 రూపీస్ దగ్గర నుంచి 500 వరకు కూడా వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి 510 అబోవ్ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ఒక 1 monthగా చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు కూడా ఆల్రెడీ నిన్న చెప్పాం, ఈ రోజు కూడా చెప్పాం 570 అబోవ్ అని. ఆల్రెడీ 578 నడుస్తుంది. ఇంకా మార్కెట్లో ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. అయితే అండ్ అలాగే కాలర్స్ నుంచి దెర్ ఆర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. IHC, ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ మనం నిన్న కూడా రికమెండ్ చేయడం జరిగింది సార్. ఇన్ఫోసిస్ మార్కెట్లో ఒక బాటమ్ అవుట్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నదండి ఈ స్టాకు. మన ఇది 1,450 రూపీస్, 1,440, 1,450 దగ్గర నుంచి మన మార్కెట్లో మన దీనికి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పాం. దీన్ని ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేయగలిగితే 1,700 నుంచి 1,800 వరకు కూడా మార్కెట్లో ముందుకెళ్ళడానికి, అంటే సుమారుగా 50% మార్కెట్లో టేకప్ తీసుకోవడానికి రెడీగా ఉన్న స్టాక్ మన ఇన్ఫోసిస్గా చెప్పుకోవచ్చు. IT సెక్టర్ ఎప్పుడైతే కొంచెం సెక్టార్ వైజ్ టర్న్ అయిందో, సెక్టార్ టర్న్ అయినప్పుడు మాత్రం IT సెక్టర్ అండ్ LTIM రెండు కూడా లీడ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అవును. అలాగే IHC అడిగారండి. IHCT ఇన్ హోటల్స్ దానికి సంబంధించింది. ఇది కూడా మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉందండి. మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకున్న టైంలో ఇలాంటి దాంట్లో కూడా హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ BOB అండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో గతంలో పెద్దగా మూవ్మెంట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడాలో మంచి మూవ్మెంట్ వచ్చి ఏదైతే
మనకి జనవరి లాస్ట్ నవంబర్లో మనకి ఏదైతే మనకి ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకుందో 210 రూపాయల దగ్గర, అక్కడ నుంచి ఈరోజు 270 రూపాయలు నడుస్తుంది. మార్కెట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్న స్టాక్గానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బ్యాంకింగ్లోను, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లోను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు BO బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి, నిన్న కూడా IOB అండ్ IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. అవి కూడా మార్కెట్లో కొంచెం IOB అయితే మీరు కపుల్ ఆఫ్ డేస్ నుంచి చెప్తూనే ఉన్నారు. అవునండి. ఎందుకంటే మార్కెట్లో నిన్న టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా మార్కెట్లో మనం చెప్పడం జరిగింది, ఏదైతే 69 రూపీస్ దగ్గర నుంచి 75 రూపీస్ వరకు వెళ్ళింది. ఇంకా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లాస్ట్ మనం సెప్టెంబర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే 25 రూపాయల నుంచి 35 రూపాయలు ఉన్న స్టాక్ ఈ రోజున 75 రూపాయల నుంచి 80 రూపాయల వరకు నడుస్తుంది సార్. రైట్. నెక్స్ట్ వోల్టాస్ సార్. వోల్టాస్ ఇట్స్ టాటా ప్రోడక్ట్. ఇది వోల్టాస్ కూడా టాటా గ్రూప్ సంబంధించిందే వోల్టాస్. ఇది కూడా మార్కెట్లో ఏదైతే మన లాస్ట్ నవంబర్ నుంచి కూడా ఏదైతే 900 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చి ఒక 1500 వరకు వెళ్ళి 2000 వరకు వెళ్ళి ఒక చిన్న కరెక్షన్లో భాగంగానే ఇప్పుడు 1400 రూపీస్లో నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది, ఏదైతే 1350 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది మార్కెట్లో. అంటే ఆల్రెడీ ఈ స్టాక్స్లో ఆల్రెడీ ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్గా అయితే మాత్రం 2000 దాటిన తర్వాత దీంట్లో కొంచెం మంచి స్పీడ్గా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రైస్ 2000 దాటిన తర్వాతే అదర్వైజ్ కొంచెం ఎక్కువ కన్సాలిడేషన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి సార్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో యాక్చువల్గా కొద్ది రోజులుగా అంటే లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా స్తబ్దంగా ఉన్నది ఈ స్టాకు. కానీ ఇప్పుడే మూమెంట్ వచ్చింది. 1300 అబోవ్ మీరు ఏ ప్రైస్లో అయినా సరే బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మనకి డిసెంబర్ నుంచి ఏదైతే 1000 రూపీస్ దగ్గర నుంచి ఒక మూమెంట్ వచ్చి ఒక 300 నుంచి 400 రూపాయలు పెరిగిందో, మళ్ళీ అలాగే 400 రూపీస్ పెరిగే మూమెంట్ అయితే గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో కనిపిస్తుంది. FMCG సెక్టర్ కూడా బాగానే లీడ్లో ఉంది కాబట్టి ఇలాంటి గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా, గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి వాటిలో మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జిందాల్ సా. జిందాల్ షా దానికి సంబంధించింది ఏదైతే స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్. ఇది ఆల్రెడీ మెటల్ సెక్టర్ అంతా కూడా ప్రోగ్రెసివ్గానే ఉంది. ఏదైతే లాస్ట్ మనకి చూసుకున్నట్టయితే లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్టయితే లాస్ట్ మనకి ఏదైతే లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఇది మనకి ఏదైతే 100 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజున మనకి 700 రూపీస్ వరకు మనకి మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చింది. అంటే చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్. ఒక లాస్ట్ మనకి ఒక 5 months 6 monthsగా తీసుకున్నా సరే ఇది 400 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 800 రూపీస్ వరకు మార్కెట్లో వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ జరిగి ఇప్పుడు 500 రూపీస్ దగ్గర నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. 500 పైన ఏ రేట్లో బై చేసినా సరే మీరు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే ఇబ్బంది ఏం లేదండి, ఆల్రెడీ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ థింగ్. ఏదంటే మెటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క ఆ సెక్టార్ రొటేషన్లో వాటి యొక్క వంతు వచ్చినప్పుడు మళ్ళీ అవి ఆ ల్యాగ్ అంతా కూడా మళ్ళీ పెర్ఫామ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ అలాగే సార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సారీ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఇండియా అంటారు దాన్ని. బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అంత మూమెంట్ అయితే వచ్చేది కాదు, కానీ లాస్ట్ 2 years నుంచి కూడా ప్రోగ్రెసివ్గానే ఉన్నది ఈ స్టాక్ కూడాను. ఏదైతే 70 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ జూలైలో ఈ స్టాకు మళ్ళీ ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే 140 రూపీస్ వరకు, అంటే ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్గా ఉండేది కాదు. ఇలాంటి స్టాక్స్లో ఆల్రెడీ ఉండుంటే క్యారీ చేయండి. అదర్వైజ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో చాలా మంచి బ్యాంక్స్, చాలా ప్రోగ్రెసివ్ ఉన్న బ్యాంక్స్లోకి మనం టర్న్ అవ్వచ్చు. ఏయూ బ్యాంక్ సార్, ఏయూ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్ అండి ఇది. ఏయూ బ్యాంక్ కూడా ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్ దాంట్లో ఇది కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నది మనకి. అయితే ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే మార్కెట్లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వస్తూ మార్కెట్లో ఏదైతే 575 రూపీస్ దగ్గర ఆకి రోజున 600 పైనుంచి మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకుంటుంది. ఇది మల్టిపుల్ బ్రేక్అవుట్స్ని ఈ 650 దగ్గర మనకు బ్రేక్అవుట్ చేస్తుంది. 650 వచ్చిన తర్వాత 650 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతాయి. జస్ట్ ఒక 10 points ఉంది, అది 1 or 2 daysలో మనకి ఇది బయింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చే స్టాక్గా మనం తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇందాక మీరు చెప్పిన వాటితో పాటు ఇంకొక దీని గురించి అడుగుతున్నారు సార్, అల్ట్రాటెక్ సిమెంట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందాక ఎలాగో అన్నారు మెటల్ అండ్ ఇన్ఫ్రా యాక్చువల్గా ఉన్నాయన్నారు. సిమెంట్ ఇండస్ట్రీలోనే ఒక ఐకానిక్ ప్రోడక్ట్ లాంటిది ఇదంతా కూడా. సిమెంట్ ఇండస్ట్రీ అల్ట్రాటెక్ సిమెంట్ అన్నది హైలీ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. లాస్ట్ మనం ఏదైతే డిసెంబర్లో దీన్ని మనం రికమెండ్ చేసినప్పుడు 8700 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. ఇది ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు 10400 నడుస్తుందండి. ఇది విత్ ఇన్ ఒక 1 yearగా మీరు హోల్డ్ చేయగలిగితే దీంట్లో 50% హైక్ చూసే అవకాశం ఎక్కువ. ఎక్సలెంట్. అల్ట్రాటెక్ సిమెంట్. అలాగే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అండి.
హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ కూడా ప్రైవేట్ సెక్టార్లో రెండు కూడా ప్రోగ్రెసివ్గానే ఉన్నాయి సార్. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడాను మనకి ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. రైట్. హిండాల్కో ఇండ్స్, హిండాల్కో లాంటి కంటే అన్ని మెటల్ సెక్టర్ అంతా కూడా ప్రోగ్రెసివ్గా ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఏంటంటే ఎవ్రీ డిప్ యూ కెన్ బై. హిండాల్కో కానీ, టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, లేకపోతే ఏదైనా సరే జేఎస్ఎల్, ఇలాంటి ప్రొడక్ట్స్లో మనం ఎనీ డిప్ యూ కెన్ బై మార్కెట్. ఎందుకంటే ఆన్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ అవన్నీ కూడాను దాంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టాటా స్టీల్ అండ్ విప్రో అంటే ఇన్ఫ్యాక్ట్ విప్రో మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, ఈ రోజు వాటిలో కొంతలో కొంత మెరుగ్గా ఉన్నది ఐటీ దాంట్లో. యాక్చువల్లీ ఎందుకంటే విప్రో లాస్ట్ 2 monthsగా ఏదైతే ఫిబ్రవరి ఎండింగ్ దగ్గర నుంచి కూడా 525 దగ్గర నుంచి మార్కెట్లో కరెక్షన్ తీసుకుని 450 వరకు ఉంది. ఇక్కడ 450 పైన మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది విప్రో. అక్కడి నుంచి మార్కెట్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ కొంచెం ఇక్కడ ల్యాగ్ ఉండే అవకాశం ఉన్నది. అందుకనే 460 పైన మార్కెట్ సస్టైన్ అవుతే విప్రో మళ్ళీ 575 మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో 460 టచ్ అయిన తర్వాత ఆలోచన చేస్తే దాని గురించి ఆలోచించవచ్చు. అదర్వైజ్ కొంచెం కన్సాలిడేషన్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ 1 month నుంచి కూడా ఏప్రిల్ మిడ్ నుంచి కూడా ఇప్పుడు మే ఎండింగ్ వరకు కూడా కన్సాలిడేషన్లోనే కనిపించింది స్టాక్ అంతా కూడాను. అక్కడి నుంచి అంటే కన్సాలిడేషన్ బాగా కంప్లీట్ చేసింది కాబట్టి ఏదైతే 1 month ఏదైతే అది కన్సాలిడేట్ అయ్యిందో అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ సార్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఎవర్ గ్రీన్ అండి, టాటా స్టీల్ లాగానే జేఎస్డబ్ల్యూ గ్రూప్. ఇది కూడా చాలా పెద్ద గ్రూప్ అండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కూడా ఉన్నాయండి దీంట్లోనూ. ఇది కూడా మంచి ప్రోగ్రెస్ ఉన్న స్టాక్. ఇది ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్లో మంచి ప్రోగ్రెస్ ఉన్నటువంటి స్టాక్ టాటా స్టీల్. ఇది టాటా స్టీల్ అయితే ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే 800 రూపీస్ చేంజ్ ఉన్నది. టాటా స్టీల్ అయితే స్ప్లిట్ అయింది కాబట్టి మనకి 170, 180 దొరుకుతుంది. మనం 99 రూపీస్ దగ్గర నుంచి కూడా లాస్ట్ నవంబర్ నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాం టాటా స్టీల్. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 180 రూపీస్ వరకు కూడా వచ్చేసిందండి అది. రైట్. ఎల్ఎన్టీ అండ్ ఎన్టీపీసీ సార్. ఎల్ఎన్టీ ఏంటంటే కొంచెం కరెక్షన్ జరిగిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకుంటుందని లాస్ట్ 1 weekగా మనం దీన్ని రికమెండ్ చేస్తున్నాం. ఏదైతే ఒక రిట్రేస్మెంట్ అయిన తర్వాత మనకి 3300 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తాం. 3600 అయ్యింది. ఇక్కడ కూడా మల్టిపుల్ బ్రేక్అవుట్స్ వస్తుంది ఇక్కడ నుంచి కూడా. ఇక్కడైనా సరే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు 3600 దగ్గర అయినా సరే. 4400 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎల్ఎన్టీ అనేది ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కంపెనీ, చాలా ఎక్స్ట్రాడినరీ కంపెనీ. ఇది జిల్లా దాంట్లో ఎంట్రీ ఆపర్చునిటీ దొరికితే మనకి బ్రహ్మాండంగా దాంట్లో ఎంట్రీ అవడం అనేది చాలా మంచి విషయం. సరే, ఎన్టీపీసీ సార్ ఫైనల్గా. ఎన్టీపీసీ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. ఇదివరకు పెద్దగా ప్రోగ్రెసివ్గా లేనటువంటి పబ్లిక్ సెక్టర్ అన్ని వాటిలో కన్నా ఎన్టీపీసీ, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళి లాస్ట్ నవంబర్లో చూసుకున్నట్టయితే ఈ స్టాక్ యొక్క వాల్యూ 250 రూపాయలు, ఈ రోజు చూసుకున్నట్టయితే 380 రూపాయలు. అంత అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్. ఏదైతే పవర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ అంతా కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ ఎన్టీపీసీ లాంటివి కూడా అద్భుతమైన రిజల్ట్. ప్లస్ వాటి ఆర్డర్స్ బాగున్నాయి, వాటి యొక్క ప్రోగ్రెస్ బాగుంది, వాటి యొక్క పనితీరు కూడా ఈ పబ్లిక్ సెక్టర్ అన్నింటిలో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండటం వల్ల మంచి ప్రాఫిట్స్ తీయడం జరుగుతుంది. రైట్ సార్, ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్ ఏం చెప్తారు? ఈ రోజున టాక్ ఆఫ్ ది స్టాక్ వచ్చేటప్పటికంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం మళ్ళీ మల్టిపుల్ బ్రేక్అవుట్స్ తీసుకుని ముందుకెళ్తుందండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకంటే ఎనర్జీ సెక్టార్లో అనేక రకాల స్టాక్స్లో మంచి పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఏదైతే ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే లాస్ట్ 250 రూపీస్ దగ్గర నుంచి జస్ట్ మన నవంబర్లో 250 రూపీస్, ఈ రోజున 6 months నుంచి 8 months చూసుకున్నట్టయితే నియర్లీ 6 months చూసుకున్నట్టయితే ఈ రోజున 500 రూపీస్ అండి. అంటే డబుల్ అయినటువంటి స్టాక్ విత్ ఇన్ 6 monthsలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇంకా మంచి ప్రోగ్రెస్ ఉన్నటువంటి స్టాక్ అనేది. రైట్ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్స్. సో చూసాం కదా మూర్తినాయుడు గారు చెప్పారు. సరే, ఎలక్షన్ ట్రెండ్స్ని బట్టి కూడా మార్కెట్స్ పూర్తిగా సెంటిమెంట్ బేస్డ్ మార్కెట్స్ కాబట్టి మనవి ట్రెండ్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా మంచిగానే ఉంటుంది. అలాగే ఒక 4 సెక్టర్ల మీద గవర్నమెంట్ ఫోకస్ ఉంటుంది కాబట్టి వాటి మీద ఎక్కువ అండర్స్కోర్ చేయమని మూర్తినాయుడు గారు సజెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే, డిఫెన్స్ అండ్ స్పేస్ సెక్టర్స్ వీటికి సంబంధించిన స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలనేది వారి సజెషన్. And accordingly one can follow. Thank you very much for watching the show.